హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం శ్రావణ మాసం సందర్భంగా 4 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ముందుగా అయితే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు శనగలు తీసుకున్నాను. ఈరోజు మనం పూర్ణం బూరెల్ని శనగలతో చేస్తున్నాము. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను. అలాగే దీంతో పాటుగా 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇవి కూడా కనీసం 6 గంటల పాటు నానాలి. ఇవి నానిన తర్వాత మిక్సీ జార్లో ముందు మినపగుళ్ళు వేసుకుని వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని మినపిండిలోకి వేసేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే పూర్ణాలు వేసినప్పుడు పగలకుండా చక్కగా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా కలిపేసుకొని పిండిని 4 గంటల పాటు పులియనివ్వాలి. కనీసం 2 గంటలైనా పులియనివ్వాలి. ఇది పులిసేలోపు మనం లోపల పూర్ణం పిండిని తయారు చేసుకుందాము. కుక్కర్లో నానబెట్టుకున్న శనగల్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఒకసారి శనగలు ఉడికేలేదో చూద్దాము. చూడండి, శనగలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఒకవేళ మీకు ఉడకకపోతే 1 లేదా 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగల్ని జాలిగిన్నెలో వేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. అలాగే ఈ శనగల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం బెల్లాన్ని తురిమి కొలిచి పెట్టుకుందాము. 1 కప్పు శనగలకి 1.5 కప్పుల తురిమిన బెల్లం సరిపోతుంది. శనగలు పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి బాగా నలుగుతాయి. అలాగే ఇందులో నీళ్ళేమీ పోయకూడదండి. పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కొలిచి పెట్టుకున్న బెల్లంలో నుంచి కొంచెం బెల్లం, తురిమిన బెల్లం కొంచెం ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన శనగలు ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత బెల్లం కలిపి గ్రైండ్ చేసుకుని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొబ్బరి ముక్కలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి వేసుకుంటే. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగే ఈ మిశ్రమం అంతా కూడా కావాల్సిన సైజులో బాల్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే పూర్ణాల పై పిండి కూడా చూడండి, కొంచెం పులిసింది కదా. ఇలా పులిస్తే పూర్ణాల రుచి మరింత బాగుంటుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇందులో నుంచి మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ పంచదార, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. మీరు పిండి రుబ్బిన వెంటనే పూర్ణాలు వేసేస్తున్నట్లయితే దీంట్లో వంట సోడా కూడా వేసుకోవచ్చు. మనం పిండిని కొంచెం పులినిచ్చాం కాబట్టి వంట సోడా అవసరం లేదు. ఇప్పుడు పూర్ణంని పిండిలో ఉంచి పిండిని అన్ని వైపులా కోట్ చేయాలి. పైకి తీసి ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసేసుకొని వెంటనే బాగా కాగిన నూనెలోకి వేసేసుకోవాలి. చూసారు కదా, పూర్ణంకి అన్ని వైపులా కూడా చక్కగా కోట్ చేసి నిదానంగా పైకి తీసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని నిదానంగా నూనెలోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపద్దు. మీడియం ఫ్లేమ్లో పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఈ విధంగా పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కదుపుకుంటూ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, బూరెలు చక్కగా కాలాయి కదా. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూరెలన్నీ వేసుకోవాలి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. మనం శనగలతో చేసాం కదా, అయినా కానీ చాలా రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. దీనికోసం ముందుగా కుక్కర్లో 1/2 కప్పు బియ్యం, ఆ మిగిలిన 1/2 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు కదా, 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికింది కదా. మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పంచదార, అలాగే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి.
ఫ్లేమ్ని లోలోనే ఉంచి అన్నం, పంచదార, బెల్లం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నాన్ని మరీ గజిబిజిగా కలిపేయద్దు. అలా కలిపేశారంటే అన్నం విరిగిపోతుంది. నిదానంగా కలుపుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ వేడికి బెల్లం, పంచదార కరుగుతాయి. అన్నం విరిగిపోకుండా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి పంచదార పూర్తిగా కరిగి ఈ విధంగా పలచబడుతుంది. ఇలా పలచబడిన తర్వాత ఇందులో పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చక్కెర పొంగిలో కనీసం పావు కప్పు నెయ్యి అయినా వేయాలి. మీరు కావాలంటే అరకప్పు వరకు వేసుకోవచ్చు. పావు కప్పు అయితే ఖచ్చితంగా వేయాలి. ప్రతిసారి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసిన నెయ్యి బాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలాగే పావు కప్పు నెయ్యి అంతా వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడికిస్తూ ఉంటే ఇది పాకం వచ్చినట్లుగా అవుతుంది. మరి దగ్గరగా ఉడికించేయద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకోవాలి. మనకి కరెక్ట్గా ఉడికిందో లేదో తెలియాలంటే మనం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని చేత్తో ఇలా తాగి చూస్తే మనకి తీగలాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా తీగలు వచ్చాయంటే కరెక్ట్గా ఉడికినట్లే. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకుల్ని దంచి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. తినే కర్పూరం అంటారు కదా, పచ్చకర్పూరం. ఇది వేయడం వల్ల చక్కెర పొంగల్కి మరింత రుచి వస్తుంది. ఇలా నలిపి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. కొబ్బరి పచ్చివైనా పర్లేదు, ఎండువైనా పర్లేదు. నెయ్యితో సహా వేసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు. ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇవి అటు ఇటుగా పావు కిలో ఉంటాయండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు బాగా నానిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండి గ్రైండ్ చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మినపగుళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా చిన్న జార్లో వేసుకుంటే పిండి బాగా నలుగుతుందండి. గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు పోస్తూ గ్రైండ్ చేస్తే గారెలు బాగా గుల్లగా వస్తాయండి. ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. నీళ్ళు ఎక్కువ పోసేసారంటే పలచగా అయిపోతుందండి, చూసుకుంటూ వేసుకోండి. అలాగే తక్కువ నీళ్లు పోసి గ్రైండ్ చేస్తే గారెలు అంత గుల్లగా రావు. కరెక్ట్గా కావాల్సినంత నీళ్లు పోసుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బీట్ చేసుకోలేము అనుకుంటే మీరు ఒక చిటికెడు వంట సోడా వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని నీళ్ళలో వేసి చూసారంటే వెంటనే పైకి తేలుతుంది. పిండి ఈ విధంగా ఉంటే గారెలు బాగా గుల్లగా వస్తాయి. గారెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. గారెలు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకున్నాను. చేతుల్ని కొంచెం తడుపుకొని కావలసినంత పిండిని తీసుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్ పైన చేస్తే గారెలు ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ నుంచి. ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకుని నిదానంగా తీసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చేసిందో. కాగిన నూనెలోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. చిన్న బాండి అయ్యేసరికి ఒకదానికొకటి అంటుకుపోయాయండి. కొంచెం కాలిన తర్వాత సపరేట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో ఇవి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకోండి. చూడండి, చక్కగా వచ్చాయి కదా గారెలు. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకి ఈ సైజులో గారెలు 20 వరకు వస్తాయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. ఇవి వచ్చేసి
500 గ్రాముల బియ్యం ఉంటాయండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేనైతే బియ్యాన్ని 1 గంట పాటు నానపెడతానండి. ఇలా నానపెట్టిన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెగ్యులర్గా మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. పులిహోర పేస్ట్ కోసం 60 నుంచి 70 గ్రాముల చింతపండు పడుతుందండి అరకిలో బియ్యానికి. 1 కప్పుకి చిన్న ఆరెంజ్ కమలాకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి. 2 కప్పులకి 2 తీసుకున్నాను. ఇందులో గింజలు నారలు ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని నీళ్ళతో ఒకసారి కడిగేసి అరకప్పు నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. 1-2 నిమిషాల పాటు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నుంచి గుజ్జు తీసుకోవాలి. మీరు చేత్తో ఇలా పిండుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మరి కొంచెం నీళ్లు పోసి ఇందులో నుంచి ఈ పిప్పిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయడం కోసం ఇక్కడ నేను జాలి గరిటెలో వేస్తున్నానండి. ఇందులో వేసేసి గరిటెతో ఇలా కలిపామంటే చిక్కటి చింతపండు గుజ్జు ప్యాన్లోకి వచ్చేస్తుంది. పిప్పంతా పైన జాలి గరిటెలో ఉండిపోతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు మరీ పల్చగా ఉండకూడదు, అలాగని చిక్కగా కూడా ఉండకూడదండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నానండి, మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, చిన్న బెల్లం ముక్కని ఇలా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుము వేస్తే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి, స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో 10 పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఇది బాగా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిర్చి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా ఉడికి దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. వండుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పులిహోరకి పోపు వేసుకుందాము. ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/4 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి ముందే వేసేసారంటే మరీ నల్లగా వేగిపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. పసుపులోని పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని వెంటనే ప్లేట్లోకి తీసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి. పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. అలాగే ఇందులో మనం వేయించుకున్న ఎండుమిర్చిని 2-3 ఎండుమిర్చిని ఇలా నలిపి వేసుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుందండి. అన్నీ అవసరం లేదండి, 2-3 ఎండుమిర్చిని ఇలా నలిపి వేసుకుంటే సరిపోతుంది. ఈ అన్నంలో ఈ పులిహోర పేస్ట్, పోపు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా 2 రెమ్మల కరివేపాకుని, పచ్చి కరివేపాకే అండి, శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడుచుకొని ఈ పులిహోరలో ఇలా చివర్లో వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది. అంతేనండి, చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.